హలో యస్ వెల్కమ్ టు మై క్రియేటివ్. పేస్టల్ కలర్స్ చాలా వరకు వస్తున్నాయి కదండి సారీస్. ఇమిటేషన్ సారీస్‌లో అన్నీ కూడా పేస్టల్ కలర్స్. సో, పేస్టల్ కలర్స్ పైన ఎలాంటి డిజైన్ ఏసుకుంటే బావుంటది? ఎలాంటి డిజైన్స్‌కి కలర్ కాంబినేషన్ ఏ విధంగా ఏస్తే బావుంటుందో చూసేద్దామండి లేట్ చేయకుండా. దానితో పాటు సింపుల్ వర్క్స్‌కైనా స్టోన్ వర్క్ చేసుకుంటే ఎంత హెవీగా కనిపిస్తాయో లేట్ చేయకుండా చూసేద్దాం. కస్టమర్స్ చాలా ఇంట్రెస్ట్‌గా ఏపిచ్చుకుంటారండి ఈ విధంగా మనం వర్క్ చేస్తే. సో, మనమైతే ఇక్కడ చూస్తున్నారు కదండీ మీరందరూ. ఇక్కడ మనమైతే స్కై బ్లూ కలర్ లైట్ పేస్టల్ అండి ఇది. పేస్టల్ కలరు. సో, ఈ పేస్టల్ కలర్‌లో వచ్చేసి మనమైతే లైట్ సీ బ్లూ ఉంది. సీ బ్లూ కాంబినేషన్ ఉంది. అక్కడక్కడ లైట్ పీచ్ కలర్ అనేది ఉంది. సో, మనమైతే స్టోన్ వర్క్ ఎంత హెవీగా, ఎంత నీట్‌గా అసలు డిగ్నిటీగా ఉందండి చూడడానికి వర్క్ చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, ఈ బ్లూ పైన ఇది సీ బ్లూయే, ఇది సీ బ్లూయే కానీ శారీ కలర్ వచ్చేసి కొంచెం లైట్ ఉంది. సో, దానిపైన వర్క్ అనేది చేసి ఇక్కడ పీచ్ వర్క్‌తో అనేది కాడలకి ఇచ్చేసామండి. ఇచ్చేసి పైన ఒక వైట్ కలర్ స్టోన్ అనేది యూజ్ చేసాము. ఇక్కడ సిల్వర్ కలర్ జరీ అనేది హైలైట్‌గా చేసాము. సో, ఈ సిల్వర్ కలర్ జరీ పైన సీ బ్లూ అనేది స్టోన్ పెట్టాము. సో, చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. బ్యాక్ ఖాళీ లేకుండా అక్కడక్కడ మొత్తం బూటా వర్క్ అనేది చేసాము. ఓవరాల్‌గా చూస్తే బ్లౌజ్ బ్యాక్ నెక్ ఇదండి. ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్‌లో పెట్టేయండి. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మీకు పెడతాను. సో, హ్యాండ్ ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. హ్యాండ్ చూస్తున్నారు కదండీ ఎంత బాగుందో. ఏ ఏజ్ వాళ్ళకైనా ఈజీగా సూట్ అవుతుంది డిజైన్. బార్డర్ వచ్చేసి ఈ విధంగా మనమైతే డిజైన్ చేసాము. వర్క్ కూడా చూసారా కొంచెం మందం ఉంది. అంటే ఈ స్టిచ్ అనేది కొంచెం మందం ఉంది. చాలా హెవీగా గ్రాండ్ లుక్ అయితే ఉంది. సో, చూస్తున్నారు కదండీ స్టోన్ వర్క్ అయితే మగ్గం వర్క్‌కి ఏ మాత్రం కూడా మనం తీసిపోకుండా వర్క్ అయితే చేసాము. సిల్వర్ అండ్ సీ బ్లూ యూజ్ చేసాము. ఇంకా సిల్వర్ జరీలో అంతా కూడా ప్లెయిన్ అవుతుంది కాబట్టి అంత హైలైట్ కనిపించదని చెప్పి మనమైతే బ్లూ కలర్స్ లైట్ బ్లూ కలర్ స్టోన్స్ అనేది ఇచ్చాము. రిమైనింగ్ అంతా వైట్ కలర్ స్టోన్స్ అనేది యూజ్ చేసాం. స్టోన్స్ కూడా మన దగ్గర చాలా డిఫరెంట్‌గా ఉన్నాయండి. ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో వైట్ కలర్ స్టోను చాలా చాలా బాగుంటుంది. మీకు షైనింగ్‌లో కానీ తర్వాత 1, 2 ఇయర్స్ తర్వాత అయినా కూడా మీకు ఏ మాత్రం డ్యామేజ్ అయితే ఉండదు. సో, ఇదైతే మన ఫస్ట్ కలెక్షన్ చూసాం కదండీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లేట్ చేయకుండా సెకండ్ కలెక్షన్ ఇది వచ్చేసి ఇమిటేషన్ పట్టు శారీస్‌లో చాలా వరకు వస్తుంది కదా. పీచ్ కలర్ అంటే లైట్ బేబీ పింక్ లాగా ఉంది. సో, పీచ్ షేడ్ అనేది కనిపిస్తుంది. వీళ్ళ శారీలో మొత్తం అయితే సిల్వర్ కలర్ అయితే ఉందండి జరీ. సో, మనమైతే సిల్వర్ జరీతోనే వర్క్ అనేది హైలైట్ చేసాం. సో, దీన్ని ఏ విధంగా హైలైట్ చేసామో చూసేద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదండీ మొత్తం ఫ్లవర్స్ అనేది ఉన్నాయి. దీనిపైన అయితే మనం చక్రీస్‌తో హైలైట్ చేసాము. చక్రీస్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా లీఫ్‌కి అవుట్ సైడ్ అయితే చక్రీస్ అనేది పెట్టాము. ఇన్‌సైడ్ కుందన్ పెట్టాము. సో, మొత్తం చక్రీ అయితే కొంచెం ఆడ్ లుక్ ఉంటుందని చెప్పేసి కొంచెం స్టోన్స్ కుందన్స్ అండ్ చక్రీస్ అయితే పెట్టాము. మిడిల్‌లో గ్యాప్ ఉంటుందండి ఈ డిజైన్‌కి. సో, ఈ గ్యాప్‌లో మనం వైట్ కలర్ స్టోన్ అనేది పెట్టాము. సో, నైట్ ఫంక్షన్స్‌కి గానీ ఎక్కడ గానీ చాలా డార్క్‌గా మంచిగా షైనింగ్ అయితే కనిపిస్తుంది ఈ వర్క్. సో, ఇంకా లీఫ్‌లో అయితే చూస్తున్నారు కదండీ. లీఫ్‌లో కూడా మనం అనేది సెల్ఫ్ కలర్ వైట్ కలర్ కుందన్ ఇచ్చాము. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేసాము. నెక్స్ట్ హ్యాండ్స్‌కి వచ్చేసి వీళ్ళకు లేదండి ఓన్లీ సారీ క్లాత్ అన్నారు. సో, వర్క్ అసలు ఏమి వేయకపోతే బాగోదు. సో, అందుకని మనమైతే అక్కడక్కడ వైట్ కలర్ స్టోన్ అనేది పెట్టాము. చాలా చాలా బాగుంది. ఈ వర్క్ కూడా మీకు ఎవరికైనా కావాలనుకుంటే నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్‌లో పంపించండి. మీకు వర్క్ అనేది ఇంత మంచి డిజైన్ అనేది మీకు వేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా మన థర్డ్ కలెక్షన్ అయితే చూసేద్దామండి. థర్డ్ కలెక్షన్ వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. యెల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో వర్క్ ఏ విధంగా ఉంటుంది అంటే పింక్ కలర్ దానిపైన ఈ విధంగా ఉంటుంది. అంటే వర్క్ చూసినట్టయితే ఒక్కసారిగా అసలు కళ్ళు తిప్పుకోరండి. ఎందుకంటే వర్క్ చూడండి ఎంత ఎంబోస్‌గా చేసి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే మనం ఇచ్చాము. చూస్తున్నారు కదండీ. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి అవుట్‌లైన్ జరీ అండ్ యెల్లో కలర్ మధ్యలో వచ్చేసింది. మళ్ళీ తర్వాత అవుట్‌లైన్ అనేది స్టోన్ చేసాము. మిడిల్‌లో చూడండి స్టోన్ వర్క్. ఇలాంటి డిజైన్స్‌కి అసలు ఎక్కడ పెట్టాలో స్టోన్ వర్క్ అర్థం కాదు. సో, అందుకని చెప్పేసి మనమైతే ఇక్కడ మధ్యలో సెల్ఫ్ అనేది ఇచ్చాం. పింక్ కలర్ ఇచ్చాం యెల్లోలో. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రిమైనింగ్ ప్లేస్‌లో గోల్డ్‌కి, యెల్లోకి మధ్యలో వైట్ కలర్ స్టోన్‌తో అయితే హైలైట్ అయితే చేసాము. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఓవరాల్‌గా. సో, అక్కడక్కడ బూటా వర్క్ అయితే ఇచ్చేసి పైన బూటాస్ కూడా చూడండి డిఫరెంట్‌గా తీసుకున్నాము. రెగ్యులర్ ఫ్లవర్ బూటా కాకుండా ఇలా టర్నింగ్స్ బూటా అయితే తీసుకున్నాము. స్టోన్స్ అయితే పెట్టాము. పింక్ తీసుకొని వైట్ కలర్ కుందన్స్ అయితే పెట్టాము. సో, దీనికి వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి స్ట్రెయిట్ కటింగ్ అండి కస్టమర్‌ది. సో, స్ట్రెయిట్ కటింగ్ అయితే ఈ విధంగా చేసుకున్నాము. చాలా చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కస్టమర్స్ మాత్రం లేట్ చేయొద్దు.
డిలే కాకుండా ఆర్డర్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి హ్యాండ్ ప్యాటర్న్కి ఈ విధంగా కింద బార్డర్ వచ్చేసి అక్కడక్కడ పైన అయితే బూటా వర్క్ అయితే ఇచ్చాము. సో ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. మీకు బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. చాలా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే డిలే చేయొద్దు. సో దీంతో పాటుగా మన దగ్గర చేసిన డిజైన్స్ పికాక్ డిజైన్స్ ఉన్నాయి, ఇంకా కట్ వర్క్ ప్యాటర్న్‌లో ఉన్నాయి. సో ఇదైతే పికాక్ డిజైన్ అండి. బ్రౌన్ కలర్ పైన వర్క్ అయితే చేసాము. చూస్తున్నారు కదండీ, ఇది క్లియర్ పిక్చర్. సో దీనికి ఏ విధంగా స్టోన్ హైలైట్ చేసామో చూసేద్దాము. చూస్తున్నారు కదండీ స్టోన్స్. ఇదైతే చమ్కీ వర్క్ అండి. మన మిర్రర్ వర్క్. సో మిర్రర్ వర్క్ అయితే మనము ఈ విధంగా చేసాము. మిర్రర్ అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసే వాళ్ళకి నేను సజెషన్ చేసేది ఏంటంటే, మిర్రర్ వర్క్ వేసేటప్పుడు మిర్రర్ వర్క్ సింగిల్ మిర్రర్ కాకుండా డబల్ మిర్రర్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఫినిషింగ్. మిర్రర్ వర్క్ చేసుకునే వాళ్ళు, మన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళైతే మిర్రర్ అనేది సింగిల్ కాకుండా డబల్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఫినిషింగ్. సింగిల్ కంటే కూడా డబల్లో లుక్ బాగుంటుంది, థ్రెడ్ ఫినిషింగ్ కూడా బాగా కనిపిస్తుంది. సో మిర్రర్ కూడా తొందరగా ఊడుతుంది, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం అయితే మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో ఏ విధంగా చేస్తామో చూసేద్దాము. దీనికి వచ్చేసి కింద పికాక్ అంతా కూడా వైట్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చాము. మధ్యలో గ్యాప్లో తిలకం షేప్ అనేది స్టోన్ ఇచ్చాము. ఐ షేప్ దగ్గర స్టోన్ ఇచ్చేసి ఇక్కడ ఫెదర్స్ దగ్గర 2 స్టోన్స్ అనేది హైలైట్ చేసాము. ఇక్కడ పికాక్ మధ్యలో బంచ్ అండి ఇది ప్యాటర్న్. దీంట్లో పికాక్ అనేది పెద్దగా కనిపిస్తుంది. ఈ పికాక్ మధ్యలో ఇది వచ్చేసి అన్ని కుందన్స్ అండి. లీఫ్ షేప్ అనేది కుందన్స్ తీసుకున్నాము. మధ్యలో ఇదంతా వర్క్ చేసాము. సో పికాక్స్ అయితే ఈ విధంగా తీసుకున్నాము. యాక్చువల్‌గా పికాక్స్ అండి. ఇక్కడ ఇంకొక టిప్ మీకు చెప్పేది, చాలామంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసేవాళ్ళు డోరీస్ తీసుకున్నారనుకోండి. డోరీస్ అయితే రెగ్యులర్గా ఒకే షేప్లో ఒకటే సైజులో ఉంటే అవి 4 పెట్టుకోవాలండి. అలా కాకుండా పికాక్స్ కానీ ప్యారెట్స్ కానీ కొంచెం డైమెన్షన్ వేరున్నాయి మాత్రం ఆపోజిట్ సైడ్స్ వేసుకుంటే మీకు డోరీకి పర్ఫెక్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ఉందనుకోండి, స్క్వేర్ ఎటు వేసినా కూడా నో ఇష్యూ అండి. ఇక్కడ పికాక్ అయితే మనం డోరీ వేసాము. సో 2 పికాక్స్ ఇటు తీసుకున్నాం, 2 పికాక్స్ ఇటు తీసుకున్నాం. అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు డోరీస్ ఇలా రావాలి. సో దీని పొజిషన్ అనేది ఇలా రావాలి. అప్పుడు 2 పికాక్స్ ఈ విధంగా ఈక్వల్గా వస్తాయండి. నేను చూపించింది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇక్కడ పికాక్ డైమెన్షన్ అనేది సేమ్ ఉండాలి. సో ఇదే విధంగా డైమెన్షన్ సేమ్ చేయాలంటే ఆపోజిట్ సైడ్స్ వేసుకోవాలి. అదే విధంగా ఈ 2 చేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్ డైమెన్షన్ అనేది రాదు. సో పికాక్ బూటీస్ కావాలంటే ఖచ్చితంగా ఇదే విధంగా చేసుకుంటే మీకు అనేది ఈక్వల్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. పికాక్కి వేసేది కింద హ్యాంగింగ్స్. సో దీనికైతే హ్యాండ్స్ మనం ఏ విధంగా చేసామో లేట్ చేయకుండా చూసేద్దాము. ఇది వచ్చేసి హ్యాండ్స్ ప్యాటర్న్ అండి. కస్టమర్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్. సో హ్యాండ్స్ అనేది ఈ విధంగా తీసుకున్నాము. తనది షార్ట్ హ్యాండ్ కాబట్టి ఈ లెంత్ పెద్దది. సో ఈ లెంత్ అనేది మనం 15 ఇంచెస్ అయితే తీసుకున్నాము. యాక్చువల్గా డిజైన్లో 11 ఇంచెస్ ఉందండి. మనమైతే 15 ఇంచెస్కి చేసాము. ఫినిషింగ్ కూడా ఎక్కడ ఏమీ డిస్టర్బ్ కాకుండా పైన ఒక 4 పికాక్స్ ఇచ్చేసి మళ్ళీ దానిపైన ఒక 3 పికాక్స్ అయితే ఇచ్చి స్టోన్ వర్క్ చేసి ఈ విధంగా హైలైట్ అయితే చేసాము. సో దీంతో పాటుగా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా చేసాము కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. కదండి, ఈ రోజు నేను చూపించిన బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.